వాట్ వీఆర్ డూయింగ్ ఓన్లీ. నేనైతే దాన్ని డేర్గా నిజాయితీగా అండ్ ఏ మాత్రం భయపడకుండా నేను ఇది పెంచుతున్నాను నా వల్ల ఇలా అవుతుంది అని నేను చెప్పగలుగుతాను. నేను పెంచిందని నేను చెప్పలేను. భారతదేశంలో మనుషులకే గుర్తింపు కాదండోయ్, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక కోడికి కూడా ఉంది. జిఐ ట్యాగ్ ఇచ్చిన కోడి ఏదో చెప్పగలరా? సరే, మీరు చెప్పగలిగితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా దాన్ని డిస్కషన్ చేద్దాం. అదే కడక్నాథ్ కోడి. దీని రూపు చూస్తే మొత్తం నలుపు ఉంటుంది, నల్లగా ఉన్నా కూడా ఇది బంగారం లెక్కే. ముఖ్యంగా చెప్పాలంటే బాయిలర్ కోళ్ళ ధరలు తగ్గవచ్చు, అలాగే నాటుకోళ్ళ ధరలు ఫ్లక్చువేషన్స్ అవ్వచ్చు, అంటే మారుతూ ఉంటాయి కదా. కానీ దీని ధర మాత్రం ఎప్పుడు 800 నుంచి 1000 వరకు ఉంటుంది. ఈ కోడి పెంపకం ఎంత లాభదాయకమో అంతే కష్టతరంగా ఉంటుంది. దీంతో పాటుగా సోనాలి కానీ ఆసిల్ కోళ్ళు ఇవి పెంచకపోవడం అంటే సామాన్యంగా చెప్పాలంటే మాటలు కాదు. యూట్యూబ్లో చూసి ఏదో వీడియో చూసి ఈ విధంగా చేసేద్దాం అంటే కాదు. మనం ఈరోజు వచ్చేసి 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఈ పౌల్ట్రీ రంగంలో ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గరికి రావడం జరిగింది. అదే మన అనిల్ గారండి. ఈ ఫామ్లో కంప్లీట్గా ఎలా పెంచాలి, పిల్లల్ని ఎలా బ్రూడింగ్ చేసుకోవాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ప్రాసెసింగ్ అంటే మీట్ని ఎలా ప్రాసెస్ చేసి మనం మార్కెటింగ్ చేసుకోవాలి, ప్రతిదీ తెలిసిందండి. మీరు ఎవరైనా సరే పౌల్ట్రీ రంగంలోకి రావాలనుకున్నప్పుడు అనుభవజ్ఞుల దగ్గర ఉన్నటువంటి మాటల్ని తీసుకోండి. మీకు దగ్గరగా ఉన్నటువంటి పౌల్ట్రీ పరిశ్రమలను చూడండి. యూట్యూబ్లో చూస్తే ఎలా ఉంటుందంటే పెట్టగానే ఆదాయం వస్తుంది అనుకుంటాం, ఉన్నదంతా పెట్టి చేతులు కాల్చుకొని లబ్బో దిబ్బని కొట్టుకుంటాం. అలా కాదు, పర్టికులర్గా మంచి పర్సన్ దగ్గర మనం చిక్స్ తీసుకోవడం కానీ ఈ బైబ్యాక్లు గెట్ బ్యాక్లు అలాంటివి మాత్రం పెట్టుకున్నారంటే చివరికి మనం రోడ్డు మీదకి రావడం ఖాయం. చాలామంది ఆ విధంగా పడుతున్నారు. మీరు పెట్టే ఏ బిజినెస్ అయినా సరే ఇంట్లో తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఉండాలి, ప్రాపర్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలి, అలాగే మీ ఆర్థిక లావాదేవీలు అన్నీ ప్రాపర్గా ఉంటే మాత్రమే ఏ రంగంలోనైనా మీరు రాణించగలరు. అలా కాకుండా ఓన్లీ యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ చూసుకోండి కానీ ప్రతిదీ అందులో దొరుకుతుందనేది మాత్రం అవాస్తవం, అప్రస్తుతం అనే మాట నేను గంటాపదంగా చెప్పగలను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎవరైతే పౌల్ట్రీ రంగంలోకి రావాలనుకుంటున్నారో సమగ్ర సమాచారం ఇందులో అందించబడుతుంది. ఈ వీడియో కానీ మీకు వర్తి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరికైతే అవసరం అవుద్దో వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అనిల్ గారు, చాలామంది మార్కెట్లో చేస్తున్నటువంటి మాయాజాలం ఏంటంటే నల్లగా ఉన్న కోడి నల్ల కడక్నాథ్ కోడి అని చెప్తున్నారు. అవి దాదాపుగా మిశ్రమ జాతికి సంబంధించినటువంటి కోళ్ళు. ఈ కొన్న రైతులు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా వాటి ఎదుగుదల లేకుండా ఉంటుంది. ప్యూర్ 100% కడక్నాథ్ పిల్లల్ని బ్రీడింగ్ పద్ధతిలో మనం ఎలా గుర్తించాలి, ఎలా ఎంపిక చేసుకోవాలి? ముందు ఏ రైతైతే మనకి పిల్లలు ఎంచుకుంటాడన్నా వాళ్ళు ఖచ్చితంగా ఎవరి దగ్గర అయితే మనం చిక్స్ తీసుకుంటున్నామో వాళ్ళ ఫామ్ విజిట్ చేసి వాళ్ళ దగ్గర నిజంగానే దాని పేరెంట్ బ్రీడ్ ఉందా లేదా అనేది ఒక క్లారిటీ తనకు ఉండాలి. అప్పుడు తన దగ్గర ఓకే నిజంగానే తన దగ్గర పేరెంట్ బ్రీడ్ ఉంది అని ఎప్పుడైతే తన నిర్ధారణ చెందుతాడో దాని తర్వాతే తీసుకోవాలి. అండ్ అది కాకుండా ఏమైందనంటే కంప్లీట్గా కింద గోరు నుంచి పైన హెడ్ దాకా కంప్లీట్గా బ్లాక్ ఉండిద్ది కడక్నాథ్ ఎప్పుడు కూడా. అండ్ దాని నుంచి వచ్చిన మీట్ కూడా లైట్ గోల్డ్ బ్లాక్ కలర్లో వచ్చింది అనమాట. సో దీన్ని మెయిన్ అంటే మీట్ అనేది మనకు పెంచిన తర్వాత అర్థమైపోయి చాలామంది లాస్ అయిపోతున్నారు. సో ఎవరి దగ్గర అయితే చిక్కు తీసుకున్నామో వాళ్ళ దగ్గర దాని పేరెంట్ జనరేషన్ మంచిగా ఉందనుకోండి, ఖచ్చితంగా రైతు లాస్ పోయే అవకాశం మెజారిటీ తగ్గిపోద్ది. బ్రీడ్ ఫస్ట్ అక్కడే క్లారిటీ తెలిసిపోద్ది. ఓకే నేను తీసుకున్న బ్రీడ్ మంచి బ్రీడ్ అనేది అతని దగ్గర మంచి పేరెంట్ ఉన్నప్పుడు అర్థమైద్ది. ఎప్పుడైతే పేరెంట్ లేకుండా ఓన్లీ మీరు ఆన్లైన్లో చూసేసి కన్ఫర్మేషన్ చేసేసుకొని తీసుకున్నారంటే మేబీ మీరు అన్నట్టు లాస్ పోయే అవకాశాలు చాలామంది రైతులు ఆల్రెడీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం జెన్యున్గా. అలా అంటే కాళ్ళ నుంచి తల వరకు పర్టికులర్గా ప్రతి దాన్ని బ్లాక్గా అవును, ఆ పిగ్మెంటేషన్, ఆ మెలనిన్ పిగ్మెంటేషన్, ఐస్ ఆల్సో బ్లాక్గా ఉంటాయి. ఓకే, అలా ఉంటే మాత్రం అది ప్యూర్ కడక్నాథ్ కోడి. ఇప్పుడు ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కోడి మన దగ్గర సర్వే అవ్వడానికి ఎంతవరకు స్కోప్ ఉంది? యాక్చువల్లీ ఇది మధ్యప్రదేశ్లో కూడా ఫారెస్ట్లో ఉండిద్ది. ఇది అడవి జాతి కోడి. అస్సలు నువ్వు ఏ ఏరియాలో పెంచుదామన్నా వర్కౌట్ అయింది. ఈవెన్ రాజస్థాన్లో పెంచుదామన్నా వర్కౌట్ అయింది, ఇటు తీసుకుపోయి హిమాచల్ ప్రదేశ్లో పెంచుదామన్నా లేకపోతే మన ఎదర్లో పెంచుకుందామన్నా ఏ మాత్రం ప్రాబ్లం లేదు. కంప్లీట్ వైల్డ్ బర్డ్. వైల్డ్ బర్డ్ ఎప్పుడు కూడా అది ఉన్న రీసోర్సెస్తో అడ్జస్టబుల్ అయిపోయి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి ఈజీగా కలిసిపోయే అవకాశం మౌల్డ్ అయిపోయి ఉంటుంది. మీరేమో ఇది స్ట్రాంగ్ బాడీ ఎలా అయినా సర్వే వద్దని అంటారు, కానీ పిల్లల విషయానికి వస్తే మొదటి నెలలో ఎక్కువ మోర్టాలిటీ ఉంటుంది అంటారు. మీరు బ్రూడింగ్ సమయంలో ఈ టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ కానీ ఉంటే ఆ బ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకుపోవడానికి ఛాన్స్ ఉంది. మరి మీ యొక్క ఈ పౌల్ట్రీ ఫామ్లో పిల్లల యొక్క పెంపకంలో మీరు అవలంబిస్తున్నటువంటి సీక్రెట్ టిప్ ఏంటి? యాక్చువల్లీ మా దగ్గర 1 డే చిక్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మెయిన్ ఏం చేస్తామనంటే వాళ్ళకి బ్రూడింగ్ మీద డీప్గా డిస్కషన్ చేసి వాట్ వీఆర్ డూయింగ్, మీరు ఎలా చేయాలి, దాని తర్వాత మేమేం చేస్తున్నాం, మీరు ఎలా చేయాలి అనేది ఒక ప్రాపర్గా ఇస్తాం.
అన్నింట్లో కాకుండా మేము ఎస్పెషల్లీ మేము ఏం చేస్తామనంటే, ఒకటి ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవుతాం, రెండోది కోల్ బొగ్గుల మీద డిపెండ్ అవుతాం, మూడోది గ్యాస్ మీద డిపెండ్ అవుతాం. 3 విధాలను వాడాలి. మన ఎన్విరాన్మెంట్ మన పరిస్థితులను బట్టి ఒక్కోసారి ఒక్కొక్కటి అవైలబుల్ ఉండదు, ఒక్కోసారి ఒకటి అవైలబుల్ ఉండదు. అందుకని ప్రతి పాయింట్ని హైలైట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఏదైతే అవైలబిలిటీ ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు యూజ్ చేయండి అని చెప్పి చెప్పుకుంటూ వాళ్ళని గైడ్ చేస్తా. ప్లస్ ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైతే రైతు ఉంటాడో, ఇప్పుడు అతనికి 35 degrees అంటే దానికి వివరం ఏందో తెలియదు, మనకు కొంచెం తెలుసు. విలేజ్లో రైతు తెలియదు పర్టికులర్గా మిషనరీ పెట్టుకుని ఇవన్నీ పెట్టుకోవాలని. అతను మేము వెళ్ళంగానే ముద్దుగా ఏం చెప్తామనంటే, అర్థమయ్యేటట్టు ఒక రైతు బాధ ఎలా ఉంటుంది అంటే, మీరు లోపలికి వెళ్తే రాత్రిపూట చెమటలు పట్టేయాలి మీకు, అలాంటి వెదర్ మీరు లోపల క్రియేట్ చేసేసేయాలి. మీకు చెమటలు పడుతున్నాయి అంటే మన పిల్లలు బాగున్నట్టు. అలానే ఇంకొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్లు, రైతులకు అర్థమయ్యేటట్లు మేమేం చేస్తామనంటే, కోడి పిల్లలు ఎలా ఉన్నాయి, కోడి పిల్లలు అన్నీ రౌండ్గా తిరుగుతున్నాయా లేదా ఒక చాటే కుప్ప జమ అవుతున్నాయా. ఒక చాట కుప్ప జమ అవుతుంది అని అంటే మీరు అన్నట్టు వెదర్ హీట్ తగ్గుతుంది, మొత్తం కుప్ప పడిపోయి కింద పిల్లలందరికీ ఆక్సిజన్ అందక చనిపోయే అవకాశం ఉండిద్ది. సో ఎప్పుడు కూడా పిల్లల్ని మొత్తం పార్టీషన్ మొత్తం ఉండేలాగా ఎప్పటికీ అరేంజ్ చేసుకోండి. ఎవ్రీ 1 hourకి ఒకసారి డిస్టర్బ్ చేయండి. ఎస్పెషల్లీ ఫస్ట్ వీక్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వీక్ కానీ తను సక్సెస్ అయ్యాడని అంటే నీకు మోర్టాలిటీని ఆపేసినట్టు మెజారిటీ. సెకండ్ వీక్కి నీకు బ్రూడింగ్ సెటప్ని తీసేస్తాము. సో నీకు సెకండ్ వీక్ నుంచి మనకి ఎటువంటి హీట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటిది ఏం చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఎప్పుడు కూడా ఫస్ట్ మంత్లోనే అయిపోద్ది. మెయిన్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ అంతా కూడా మనకి ఫస్ట్ మంత్లోనే అయిపోవటం వల్ల, సో రైతుని ఆ 1 month కానీ మనం జాగ్రత్తగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్త చేసుకోగలిగితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మోర్టాలిటీ ఏం లేకుండా బయటపడిపోయే అవకాశం ఉండేది. ఎస్పెషల్లీ మేమేం చేస్తామనంటే, మా టీం ఏం చేసిద్దానంటే, 1-2 సార్లు అర్థమయ్యేటట్టు చెప్పడం చూడటం కాకుండా, ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఒక వీడియో కాల్ మన దగ్గర ఉన్న ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో దాన్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పగలిగి కమ్యూనికేషన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మోర్టాలిటీ రావు. మీ మెజారిటీ మోర్ దెన్ 85-90% మోర్టాలిటీ రాకుండానే మా రైతులు బ్రూడింగ్ చేసేసుకుంటున్నారు. ఈవెన్ సింగిల్ టైం ఏ నాలెడ్జ్ లేని రైతు, అంటే 5th standard లేకపోతే ఇంకా తక్కువ చదువుకున్న రైతు కూడా సక్సెస్ఫుల్గా బ్రూడింగ్ కంప్లీట్ చేసుకుంటాడు మా దగ్గర. అంటే ఈ పౌల్ట్రీలోకి రావాలంటే మినిమం ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటా? జెన్యున్ చెప్పాలంటే అసలు ఇంపార్టెంట్ ఏం లేదు. మనం చెప్పింది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు కొంచెం టయానికి స్పందించగలిగితే సరిపోతుంది అంతే. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదు, కాకుండా మేనేజ్మెంట్ని ప్రాపర్గా గైడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పాతకాలంలో మన ఇంటికాడ నాటుకోళ్ళు ఉండే, ఒక్కొక్కరి ఇంటికాడ 100 కోళ్ళు 200 కోళ్ళు ఉన్నాయి పూర్వంలో. వాళ్ళందరికీ ఏం ఎడ్యుకేషన్ ఉందని చెప్పేసి అన్ని కోళ్ళు పెంచారు. ఇప్పుడు పెంచలేరు అంటే అది వేరు, సిచ్యువేషన్స్ మారిపోయినాయి. అందరూ ఇళ్లలో కోళ్ళు పెంచుకోవడం ఇష్టపడతలేదు. కానీ పూర్వం అయితే అందరూ ప్రతి ఇంట్లో, మీ ఇంట్లో, మా ఇంట్లో అందరి ఇళ్లలో నాటుకోళ్ళు ఉన్నాయి. అందువల్ల ఆ ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. జస్ట్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఉపయోగపడుద్ది అంటే, నువ్వు ఎప్పుడైతే మార్కెట్ చేసుకుంటావు, నువ్వు ఎప్పుడైతే దీన్ని సోషల్ మీడియాలోనో లేకపోతే ఇంకో దానిలో క్రియేటివిటీగా ఇప్పుడున్న అవకాశం, ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తే నీ ఊరు మొత్తం తెలిసిపోద్ది, లేదా నీ ఏరియా మొత్తం తెలిసిపోతుంది. అప్పుడు ఎడ్యుకేషన్ అవసరం అది, కానీ పెంచడంలో ఎడ్యుకేషన్కి సంబంధమే లేదు. ఓకే. ఈ కడక్నాథ్ కోడ్ అనేది బాయిలర్ కోడ్ లాగా దాదాపుగా 4 నుంచి 5 నెలల్లో వెయిట్ పెరగడం అనేది దాదాపుగా అసాధ్యము. మరి ఇది బరువు పెరగాలంటే మనం దానా ఖర్చులు ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. మనం పెట్టుబడి దాదాపుగా 50% ఈ దానాకే పోతే రైతు ఆర్థికంగా చితికిపోవడానికి ఛాన్స్ ఉంది. మరి ఈ దానా ఖర్చులను తగ్గించుకోవడానికి బెస్ట్ ఫీడ్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా ఇప్పుడు మనం మన ఇంట్లో దొరికే వాటితో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్న. ఎగ్జాంపుల్ చెప్పడానికి, మన పరిసరాల్లో ఏదైతే నిమ్మ చెట్టు ఉంది, లేకపోతే వేపాకు చెట్టు కానీ, లేకపోతే మన పొలాల్లో ఇప్పుడు వరి పొలాలు అంతట్లో కూడా అజోలా విపరీతంగా దొరికేసిద్ది. ఆ అజోలాని యూజ్ చేసుకుంటూ, అలానే మేము ఎస్పెషల్లీ మా ఫామ్లో టొమాటోస్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసుకుంటున్నాము. ఫీడ్ యూజ్ చేయాలి. ఫీడ్తో పాటు ఇది కూడా ఒక మేజర్ పోర్షన్ లాగా యూజ్ చేసుకోవడం వల్ల మన ఫీడ్ కాస్ట్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఇది బాయిలర్ కోడ్ లాగా 40 రోజుల్లో పెరగట్లేదు కాబట్టి, 4 నుంచి 5 నెలలు టైం పడుతుంది కాబట్టి ఫీడ్ కాస్ట్ మీద ఆల్మోస్ట్ మనం 200 రూపాయలు ఖర్చు పెడతాము. కుదిరినంత వాటికి అట్లీస్ట్ 200 రూపాయలు మనం కటింగ్ చేయలేం, కానీ ఓ 50 రూపీస్ నన్నా మనం కట్ చేసుకోగలిగితే అది మనకి ప్రొడక్షన్ కాస్ట్ మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. మేము ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మేము యూజ్ చేస్తున్నామో ఇదే మెథడ్స్ యూజ్ చేసి ఫార్మింగ్ చేస్తున్నాం అన్న. చాలామంది హైడ్రోపోనిక్స్ అలానే BSFని బాగా యూజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మన ఫామ్లో హైడ్రోపోనిక్స్ని విపరీతంగా యూజ్ చేస్తున్నాము. మొక్కజొన్నని గ్రోత్ చేయడం, స్ప్రోట్స్ లాగా రావడం, దాటిని తీసుకొచ్చి కట్ చేసి చాప్ చేసేసి ఇస్తున్నాము. అండ్ BSF లార్వా ఏం జరుగుతుందనంటే కొంచెం స్మెల్ ఇష్యూస్ ఇలాంటివన్నీ వస్తున్నాయని చెప్పేసి వాటిని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఓన్లీ హైడ్రోపోనిక్స్ మీద బాగా ఫోకస్ చేస్తున్నాము. అలానే దాంతోపాటు కూడా ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 100 kgs దాకా మనం హెజ్ లూస్ని మనం గ్రో చేసుకుంటున్నాము. హెజ్ లూస్నే కాకుండా మళ్ళీ గ్రీన్ ఫుడ్ ఇంకోటి ఉండాలని చెప్పేసి అజోలా
అదైతే అసలు వైడ్ అసలు దగ్గరగా 150 to 200 kgs పర్ డే ప్రొడక్షన్ ఉంది. అది పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు. జస్ట్ మన దగ్గర దొరికే కౌస్ డంగ్ ఏదైతే ఉందో ఆ డంగ్ని యూజ్ చేసేస్తున్నాం. దాని నుంచి వచ్చిన ఫుడ్తోటే మనం గ్రో చేసుకున్నాం. అసలు రూపాయి పెట్టుబడి లేకుండానే మనం దానాన్ని తీసుకునే అవకాశాలు ఇది ఒక మెయిన్ అవకాశం అనమాట. కడక్నాథ్ కోళ్ళు ఏడాదిలో 80 నుంచి 100 గుడ్లు మాత్రం పెడతాయి. ఈ పొదిగేటప్పుడు సాధారణంగా ఈ గుడ్లు పిల్లలుగా రావడానికి చాలా కష్టం ఉంటుంది, కొన్నే వస్తాయి. మరి 100కి 100% పిల్లలు రావాలంటే ఏదైనా ఫీల్డ్ టెక్నిక్ ఉందా? యాక్చువల్గా ఏమైందనంటే చాలామంది మిస్టేక్ ఎక్కడే చేస్తారు, మెయిల్ ప్రాపర్గా రేషియో మెయింటైన్ చేయరు. మెయిల్ ఎప్పుడైతే ప్రాపర్ రేషియో ఉండిద్దో ఖచ్చితంగా మనం ఫెర్టిలిటీ కూడా ఆ రేంజ్లో ఉండిద్ది. బేబీ కూడా అంత మంచిగా డెవలప్ అయిపోద్ది అనమాట. ఎగ్ లోపల ప్రాపర్ క్రాసింగ్ కూడా పర్ఫెక్ట్గా అయింది. మేము వచ్చేసేసి ప్రతి 6 ఫీమేల్స్కి ఒక మెయిల్ని యూజ్ చేస్తాము. అలా యూజ్ చేయడం వల్ల 100% ఫస్ట్ అయితే ఆ ప్రాసెస్ అంతా కూడా ప్రాపర్గా జరిగిద్ది. దెన్ ఆఫ్టర్ బేబీ లోపల మంచిగా గ్రో అయ్యింది. ఆ ఎగ్ని తీసుకెళ్ళి కానీ మనం హ్యాచింగ్లో పెట్టుకున్నామా లేదా మన కోడి కింద వేసుకున్నా సరే మెజారిటీ మనం 100 గుడ్లు పెట్టామనంటే 95 నుంచి 90 గుడ్లు ఖచ్చితంగా పిల్లలు తీస్తాయి. అది ప్రాపర్గా. అవును, ఈ మెథడ్నే ఫాలో అవ్వాలి. మన దగ్గర మగ ఆడ నిష్పత్తులు అనేవి ప్రాపర్గా ఉండాలి. అవును, అలా అప్పుడే మాత్రం మీరు బేబీస్ మనం ప్రాపర్గా అవుతాయి. రైతులు ఇక్కడ తప్పు చేస్తున్నారంటారు. అవును, ఎందుకనంటే వాళ్ళకి సరైన అవగాహన లేకుండా 20 కోళ్ళకు ఒక 2 మెయిల్స్ వేసేస్తారు, లేకపోతే మన ఇంటికాడ తిరిగే నాటుకోళ్లతో కలిపేస్తారు. దానివల్ల అది బ్రీడ్ కూడా క్రాస్ బ్రీడ్ అయిపోయి కడక్నాథ్ దిక్క కొంచెం అది కొంచెం ఇది దిగుతుంది. సేమ్ ఇదే గుడ్లను తీసుకెళ్ళి నాటుకోడి కింద లేకపోతే ఇంకో దాని కింద పెట్టేసేసి ఇవన్నీ చేయటం వల్ల క్రాస్ బ్రీడ్ అయిపోయే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి కడక్నాథ్తో. అందుకనే మెజారిటీ క్రాస్ బ్రీడ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే పల్లెటూరులో కడక్నాథ్ మేలు కడక్నాథ్ ఫీమేల్ ఉంటేనే ప్రాపర్గా చిక్కు కానీ లేకపోతే ప్రాపర్గా హ్యాచింగ్ అయ్యే అవకాశం ఉండేది. ఎప్పుడైతే కడక్నాథ్ మేలు మామూలు నాటుకోడి ఫీమేల్ ఎప్పుడైతే మన దగ్గర ఉండిద్దో ఆటోమేటిక్గా క్రాస్ బ్రీడ్ వచ్చేసేసి కోడంతా చుట్టానికి బ్లాక్ ఉండిద్ది, లోపల మీట్ మాత్రం నాటుకోడిది వచ్చింది. ఓకే, అలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అలా వస్తున్నాయి అనమాట ఈ మిశ్రమ జాతులు. అవును. అనిల్ గారు, బయట మార్కెట్తో పోలిస్తే మీ దగ్గర కడక్నాథ్ కోడి పిల్లలు కానీ, ఆసిల్ కోడి పిల్లలు కానీ, సోనాలి కోడి పిల్లలు కానీ మీ దగ్గర ఎంత ప్రైస్కి వస్తాయి? అసలు మీ వాటి దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు మనం వచ్చేసేసన్నా మెయిన్ ఇంపార్టెంట్గా మన సొంత పేరెంట్స్ ఇవన్నీ కూడా మనం ఇంకోటి ఏం చేస్తున్నామనంటే మెయిన్ కుదిరినంత వాటికి ఫార్మర్కి రిలేటెడ్గా ఉండాలని చెప్పేసి తక్కువ ప్రైజులతో ఇవ్వటం కాకుండా దాంతోపాటు సర్వీస్ ఓన్లీ పిల్లలు ఇచ్చేసి వదిలేయకూడదు అని చెప్పేసి తనకు ప్రాపర్ నాలెడ్జ్ ఉండేంత వాటికి తనకు వచ్చేంత వాటికి అవకాశం కుదిరినంత వాటికి ఆ సర్వీస్ ఇస్తున్నాము. అండ్ దాంతోపాటు కూడా మెయిన్ ఏంటంటే ప్రైజెస్ మేము వచ్చేసేసి సోనాలి 1 డే చిక్ వచ్చేసేసి 27 రూపీసు, అలానే కడక్నాథ్ 1 డే వచ్చేసేసి 40 రూపీసు, అలానే అసిల్ 1 డే వచ్చేసేసి 35 రూపీసు. అలానే మన దగ్గర వచ్చేసి 1 మంత్ చిక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. 1 మంత్ చిక్ కాస్ట్ వచ్చేసేసి 75 రూపీస్ సోనాలి, కడక్నాథ్ 90 రూపీసు, అసిల్ వచ్చేసి 90 రూపీసు. ఇవన్నీ కంప్లీట్గా 1 వీక్ మోటాలిటీ గ్యారంటీ ఇస్తాము. ఈ 1 వీక్ మోటాలిటీ గ్యారంటీ ఎలా అంటే మా దగ్గర నుంచి చిక్స్ తీసుకెళ్ళాడు, ఏదైతే 1 మంత్ చిక్స్ తీసుకెళ్తున్నారో వాళ్ళకి మోటాలిటీ వచ్చినాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మేము వ్యాక్సినేషన్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇంకోటి ప్రాబ్లం ఉన్నా అలాంటిది ఏది ఉన్నా సరే మాదే బాధ్యత. ఇవి 5 చనిపోయినండి 10 చనిపోయినండి మళ్ళీ వాళ్ళకి రిప్లేస్మెంట్ చేసి ఇస్తాము. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏముంది అని అంటే ఫార్మర్కి ఈరోజు రేపు మంచి నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ లేకపోతే తొందరగా లాస్ అయిపోయే అవకాశం ఉండిద్ది. పౌల్ట్రీలో మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు అంతా కూడా. ఇప్పుడు మీలో చూస్తున్న వాళ్ళు కూడా మోర్ దెన్ 80% 70% కొత్త వాళ్ళే ఉంటారు. కొత్త వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అందుకని మా టెక్నికల్ టీం ఏం చేసిద్దంటే ఎప్పటికప్పుడు మీరు ఒక వాట్సాప్లో ఒక పిక్ తీసి ఈ ప్రాబ్లం మాకు ఉందని అనగానే ఎవ్రీడే ఈవినింగ్ టైమో ఏదో ఒక టైంలో మీకు ఖచ్చితంగా అప్డేట్ వచ్చింది. అది లేకపోతే ఖచ్చితంగా మన ఫామ్ మొత్తాన్ని లాస్ అయిపోయే అవకాశం ఉండేది. వైరస్ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా వితిన్ 24 అవర్స్లో మనం రియాక్ట్ అయితేనే మన కోళ్ళు మనకు తగ్గుతాయి. లేదనంటే ఎప్పుడైతే లైఫ్ స్టాక్ ఉంటామో లైఫ్ స్టాక్లో మనం ప్రాపర్ టైంకి రెస్పాండ్ అవ్వకపోతే హ్యూజ్ మోటాలిటీని మేము చూసాం కాబట్టి ఆ బాధ మేము పడ్డాం కాబట్టి అది ఎవరు పడకూడదు అని చెప్పేసి మేము చిక్స్ ఇచ్చిన ప్రతి రైతుకి వీలైనంత వాటికి ఎక్కువ సర్వీస్ ఇస్తాము. మేము చిక్స్ అమ్మటంతో పాటు మెయిన్ సర్వీస్ ఇస్తాము. అలానే ఇచ్చిన ప్రతి పిల్ల కూడా ఓన్లీ ఏ గ్రేడ్ చిక్ మాత్రమే ఇస్తాను. ఎలా ఏ గ్రేడ్ అంటున్నానంటే నేను ఈటింగ్ పర్పస్కి ఎగ్స్ అమ్ముతాను. ఆల్ ఓవర్ హైదరాబాదు అండ్ టేబుల్ ఎగ్స్ అందరికి అమ్ముతాను. ఏదైతే హ్యాచింగ్ పనికిరాని ఎగ్ ఉందో ఆ ఎగ్స్ అన్నింటిని కూడా ఈటింగ్ పర్పస్కి యూజ్ చేస్తాము. ఏదైతే ఏ గ్రేడ్ ఎగ్ ఉందో 35 to 40 grams 45 grams ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మినిమం 40-45 grams ఉన్న ఎగ్ని మాత్రమే హ్యాచింగ్ చేస్తాము. అలా చేయటం వల్ల మంచి బేబీ బయటకు వచ్చే అవకాశం ఉండిద్ది అండ్ యాక్టివ్గా ఉండిద్ది. ఖచ్చితంగా మనం ఆన్ టైంకి డెలివరీ చేయగలుగుతాం అన్నమాట. అసలు మీ దగ్గరే ఈ కోడి పిల్లల్ని ఎందుకు కొనాలి? మీరు రైతులకి మీ దగ్గర తీసుకున్నటువంటి రైతులకి ఎలాంటి భరోసా ఇస్తారు మీ దగ్గర తీసుకుంటే? మా దగ్గర తీసుకుంటే ఫస్ట్ డే నుంచే వాళ్ళకి ముందు మార్కెట్ విజిబిలిటీ చూపిస్తాం. ఫ్యాట్స్ మాత్రమే చెప్పి చిక్స్ ఇస్తాము.
ఎటువంటి ఫేక్ ప్రామిస్ చేసేసి చిక్స్ ఇవ్వము. మోస్ట్ ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే అండ్ ఇచ్చే చిక్కు ఏదైతే ఉందో క్వాలిటీ, ఎటువంటి ప్రాపర్ వ్యాక్సినేషన్ లేకుండా చికెన్ బయటకి ఇవ్వం. ఇఫ్ ఇన్ కేస్ ఇంత వ్యాక్సినేషన్ ఇవన్నీ చేసినాక కూడా ఎక్కడన్నా చిన్న ప్రాబ్లం జరుగుతుందంటే ఖచ్చితంగా దానికి రియాక్ట్ అయ్యి, ఎస్పెషల్లీ మేము ఇచ్చే 1 month చిక్స్ మీద 1 week mortality గ్యారంటీ ఇస్తున్నాము. బయట ఎవరు కూడా 1 week mortality గ్యారంటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే అంత ప్రాపర్గా నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాను. తీసుకున్న ప్రతి రైతు నా దగ్గర ఈ చనిపోయినాయి అని అంటే నెక్స్ట్ బ్యాచ్లో వాటిని రిప్లేస్మెంట్ చేసి పెడుతున్నాం. ఓకే, మేము ఓన్లీ మాటలతో పాటు ఆపకుండా మళ్ళీ ఆ బ్యాచ్ మన దగ్గర తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు లాస్ట్ బ్యాచ్లో ఒక 50 పిల్లలు చనిపోయినాయి, ఆ 50 పిల్లలు రిప్లేస్మెంట్ చేసి పెడుతున్నాము. అండ్ 1 day చిక్స్ ఎవరైతే తీసుకున్నారో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బ్రూడింగ్ మీద అవగాహన లేకపోతే ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చేసేసి వాళ్ళు ఏమాత్రం డౌట్ ఉన్నా ఒక వీడియో అండ్ వాయిస్ నోట్ పెట్టేస్తే వాట్సాప్లో ఈవినింగ్ 5కి ఖచ్చితంగా వాళ్ళకి దానికి సంబంధించిన మెడిసినో దానికి సంబంధించిన గైడెన్స్యో ఖచ్చితంగా వాళ్ళకి అందేటట్టు చూసి ప్లాన్ చేస్తున్నాం. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మెయిన్ రైతు, కొత్తగా వచ్చిన రైతుకి అయితే చాలా హెల్ప్ఫుల్ అయిపోద్ది. కొత్తగా ఉన్న రైతులు బాగా ఇబ్బంది పడేది ఏముందంటే పిల్లలు తీసుకున్నాక వాళ్ళు ఫోన్లు ఎత్తడం మానేస్తారు. మేమేం చేస్తున్నాము, ప్రతి ఒక్క కాలు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మా టెక్నికల్ టీం ఉంది, ఆ టెలికాలర్స్ చెప్తారు ఈ కస్టమర్కి ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి అప్పుడు వాళ్ళతో 1 by 1 ఎవరికెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈవినింగ్ టైంలో కూర్చొని డిస్కషన్ చేసి అప్డేట్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ టయానికి మనం మెడిసిన్ ఇవ్వగలగాలి పౌల్ట్రీలో. ఎప్పుడైతే మనకు ఆన్ టైంలో మెడిసిన్ పడిద్దో బాడ్ కానీ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. అలా మనం రియాక్ట్ అవ్వకపోతే మన బ్యాచ్ మొత్తాన్ని క్లోలాప్స్ అయిపోయే అవకాశం ఉండేది సార్. అంటే చాలామంది ఏంటంటే బైబ్యాక్ పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది, మీరు అలా ఎందుకు ఇవ్వడం లేదు? బైబ్యాక్ పద్ధతిలో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే బదులు నేను ఒక 10,000 లక్ష పెంచుకోవచ్చు. ప్రతి దగ్గర లీజు షెడ్యూల్ దొరుకుతున్నాయి, నేనే 1 లక్ష పెంచుకుంటాను. వాళ్ళకి డబ్బులు వాళ్ళు తినేది ఎందుకు? నిజం చెప్పాలనంటే అంటే నేను చెప్పిన సమాధానం కొంచెం హార్ష్గా ఉండొచ్చేమో, కానీ ఫ్యాట్ ఏదైతే ఉందో మీ సెల్ఫ్ మీరు ఆలోచించుకోండి. వాడు ఎందుకు మీకు పిల్ల అమ్మాలి? ఆ అమ్మే పిల్ల కూడా నేను 30 రూపాయలకి అమ్ముతానంటే వాడు 35 రూపాయలకి ఇస్తానంటాడు. తర్వాత ఏమంటాడు, నేను బైబ్యాక్ తీసుకుంటానంటే నేను 35 రూపాయలకి అమ్ముతానంటాడు. మీకు అక్కడే వేరియేషన్ అర్థమైపోద్ది. అనిల్ అనేవాడు పిల్ల 35 రూపాయలకి ఇస్తానంటున్నాడు, మళ్ళీ దానా మీకు నచ్చిన దగ్గర కొనుక్కోమంటున్నాడు. మీ ఇష్టం, మీరు ఏది కంపెనీది కొనుక్కున్నా మీది ఏది వాడినా నాకు ఇబ్బంది ఏం లేదంటున్నాడు. కానీ వాడు మాత్రం మీరు దానా నా దగ్గరే కొనాలి, మీరు మెడిసిన్ నా దగ్గరే కొనాలి, పిల్ల నా దగ్గరే కొనాలి, అన్నీ నా దగ్గరే కొనాలి అంటాడు. చివరికి మార్కెట్ ఉంటే కొంటాడు, లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంకో సిమ్ వేసుకొని మళ్ళీ బిజినెస్ చేస్తాడు. కానీ ఇక్కడ పెంచిన రైతు ఏమనుకుంటాడు, వాడు ఫోన్ ఎత్తుతాడు, కోడి కొంటాడని రోజు 50,000 20,000 దానా పోసుకుంటాడు. మోస్ట్ ఇంపార్టెంట్ మనం అనుకున్నాం కదా సార్, కోడి పిల్ల 35 రూపాయలు, కానీ దాన్ని పెట్టే దానా 200 రూపాయలు. ప్రతి రైతు దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. మీరు 1000 కోళ్ళు పెంచుదాం అనుకుంటే 2 లక్షల రూపాయలు ఓన్లీ దానాకే ఖర్చు పెడుతున్నారు. వాడు ఆ దానా నా దగ్గరే కొనాలంటాడు బైబ్యాక్ తీసుకుంటే. మీకు అక్కడే అర్థమైపోయింది కదా, వాడు మీకు పిల్లలు అమ్మట్లేదు, మాటలు నమ్ముతున్నాడు, దానా నమ్ముతున్నాడు. ఓన్లీ పిల్లలు ఎంత 35 రూపాయలు మాత్రమే. మీరు 1000 పిల్లలు కొంటే 35,000 మాత్రమే అయింది. కానీ వాడు దానా అమ్మితే 2 లక్షలు. దానిలో మళ్ళీ ప్రతి బస్తాకి 300 రూపాయలు 400 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఇలా చాలా జరుగుతున్నాయి. కాకపోతే నేను వీటన్నిటికీ విరుద్ధం. రైతే అమ్ముకోవాలి, అలా అమ్ముకునేటట్లయితే నీ బిజినెస్లో రావాలి. ఇవి నా దగ్గర పిల్లలు తీసుకునే వాళ్ళకి కూడా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఎప్పుడైతే రైతు మార్కెటింగ్ ఓన్గా చేసుకుంటాడో అతను హ్యాపీగా ఉన్నంతకాలం ఈ బిజినెస్లో ఉంటాడు. నేనే ఎగ్జాంపుల్, 9 years నుంచి ఉంటున్నాను. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, నా సొంత కాలం మీద నేను ఉంచున్నాను. కాబట్టి నేను కష్టపడి ప్రతి ఒక్కరికి ఇప్పుడు హోమ్ డెలివరీ మార్నింగ్ కష్టపడి లేగిచి ప్రతి ఆదివారం తీసుకుపోయి డెలివరీ చేస్తున్నాను. కాబట్టి నా బ్రాండ్ నేను ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చాను. నేను ఇన్ని రోజులు దీనిలో ఉండగలిగాను. మొత్తం మా ఫామ్ వచ్చి కొలాప్స్ అయిపోయినా, మొత్తం కోళ్ళు చచ్చిపోయినా సరే, క్రెయిన్లతో జేసీబీలతో తీసి కోళ్ళు బాత్ వేసినా కానీ స్టిల్ 9 years మళ్ళీ ఇదే ఫామ్లో ఉండి దీనిలోనే ఉండి కుదిరితే లైఫ్ లాంగ్ ఇదే బిజినెస్లో ఉండటానికి ట్రై చేస్తాను. మరి మీరు అమ్మే కోడిపిల్ల ఎన్ని రోజులు కోడిపిల్లని అమ్ముతున్నారు? 1 రోజు అమ్ముతాను, 1 month అమ్ముతాను. అంటే ప్రాపర్గా రైతుకి ఎప్పుడు బెనిఫిట్, ఎలాంటి కోడిపిల్లని తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది? ఇక్కడ దీనిలో 2 రకాలు ఉన్నాయి సార్. నాకు ఏమీ తెలియదు, 0% నాలెడ్జ్, ఒక బ్యాచ్ నేను నేర్చుకుంటాను అన్న రైతేమో 1 month తీసుకోమని చెప్తాను. నేను కొంచెం కష్టపడతాను, నేనేం పర్లేదు మీరు చెప్పగలిగితే చాలు నేను చేస్తాను అనుకొని కసి ఏదైతే ఉండిద్దో ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఆ 10 రూపాయలు నేనే ఇన్కమ్ చేసుకుంటాను అని చెప్పేసి సార్ అంటారు. వాళ్ళని 1 day తీసుకోమని చెప్తాను. ఎగ్జాంపుల్కి నేను 1 month చిక్స్ పెంచుతున్నానంటే నాకు 10 రూపాయలు మాట 1 రూపాయి మిగిలిద్ది దాని మీద. నేను అదే రైతుకి చెప్తాను, మీరు పెంచుకుంటే మీకు 65 రూపాయలు 60 రూపాయలకే పడిద్ది ఆ పిల్ల. అదే నేను మీకు ఇస్తే 75 రూపాయలు అయింది. బికాస్ ఆఫ్ రీజన్స్ నేను నా ఫామ్లో పెంచుతున్నాను కాబట్టి నాకు 10 రూపాయలు వేరియేషన్ వస్తుంది, నా 10 రూపాయలు వేరియేషన్ అయ్యిద్ది కూడా అని ఉన్నది ఉన్నట్టు చెప్తాను. అయినా తను సిద్ధపడిపోయి నేను ఒక బ్యాచ్ అయితే చూద్దాము, అసలు నాకు ఏం మాత్రం నాలెడ్జ్ లేదమ్మా అన్న రైతుకి మాత్రం 1 month ఇస్తాము. అది కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్లు, దీనివల్ల మీరు 10 రూపాయలు లాస్ పోతున్నారు,
కానీ దానివల్ల మీకు ఏంటి అనేది ఒక అవగాహన వాళ్ళ మైండ్లో క్రియేట్ అయ్యేది. దాని తర్వాత బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళు 1 డేకి వెళ్ళిపోతారు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండేది. డైరెక్ట్ 1 డే చిక్స్ తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఓకే, అంటే అందరూ ఒకటే మైండ్ సెట్తో ఉంటారు కదండి. అందుకనే మేము ఎస్పెషల్లీ ఈ మధ్య అయితే ఓన్లీ 75 రూపీస్కి మీరు మా ఫామ్కి రండి, విజిట్ చేయండి, చూడండి, చూసే తీసుకొని వెళ్ళిపోండి. ఇంతకుముందు అంతా కూడా మేము 90-100 రూపీస్కి 1 మంత్ చిక్స్ అమ్మేవాళ్ళం. మొత్తానికి తగ్గించేసి ఓన్లీ 75 రూపీస్ మా ఫామ్కి వస్తే చాలు, నేను చిక్స్ ఇచ్చేస్తాను. ఈ కోళ్ళు చనిపోవడానికి ఏంటంటే సీజనల్ డిసీజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా డీవార్మింగ్ సమస్యలు ఉండడం కానీ, వ్యాక్సినేషన్స్ కానీ, వాటి మినరల్స్ మాల్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండడం కానీ జరుగుతుంది. వీటిని అధిగమించాలంటే రైతుకి ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి? నా కాన్సెప్ట్లో ఏంటంటే ప్రతి రైతు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిల్ల కొన్న తర్వాత మీరు ఎలా గ్రో చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీ వ్యాక్సిన్ షెడ్యూల్ అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మేము కూడా ఇనీషియల్గా ఇవి నాటుకోళ్ళు, వీటికి ఎటువంటి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి అపోహపడ్డాం. కానీ అది కంప్లీట్ రాంగ్. ప్రాపర్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మన మెయింటెనెన్స్ ఎప్పుడూ కూడా మన కోడి పరిసరాలు, మన కోళ్ళున్న పరిసరాలు అంతా కూడా చాలా నీట్గా హైజీనిక్గా ఉండేటట్టు చూసుకోవాలి. మన ఫామ్లో స్మెల్ రావటం కానివ్వండి, ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పడానికి స్మెల్ వచ్చింది అనుకోండి, మన ఫామ్లో అమోనియా ఉన్నట్టు, లేదు మన ఫామ్లో కింద అంతా బురదగా ఉంది అనుకోండి, మన ఫామ్లో సిఆర్డి ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి మన పరిసరాలన్నీ లైక్ అన్హైజీనిక్గా గడ్డి పెరిగిపోయి ఎలా పడితే అలా ఉందనుకోండి, బయట నుంచో వైరస్లు మన ఫామ్లోకి ఎంట్రీ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇలాంటి మెయిన్ మిస్టేక్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసి పరిసరాలన్నీ నీట్గా ఉంచుకొని ఫామ్ లోపలంతా క్లీన్గా నీట్గా హైజీనిక్గా ఉందనుకోండి, మన ఫామ్లోకి ఏ డిసీజెస్ రావు. అండ్ ప్రాపర్ వ్యాక్సిన్ షెడ్యూల్ మేము చిక్స్ 1 డే ఇచ్చినప్పుడే వాళ్ళకి చెప్పేస్తాం, ఈ టైంలో ఈ ప్రికాషన్స్లో మీరు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవాలని చెప్పేసి. ఎస్పెషల్లీ మేము ఈ మధ్య ఏం చేస్తున్నామనంటే రైతులకి అవగాహన రావడం కోసమే మెయిన్ ఇంపార్టెంట్గా ఈ సీజనల్ డిసీజెస్. ఇప్పుడు వానాకాలం వచ్చేసింది, సిఆర్డి ప్రాబ్లమ్స్ హెవీగా వస్తాయి. చలికాలం వచ్చేసింది, సిఆర్డి ప్రాబ్లమ్స్ హెవీగా వస్తాయి. సిఆర్డి అనేది కామన్ డిసీజ్ పౌల్ట్రీలో. అది వచ్చినప్పుడు మనం చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఏం లేదు, సిఆర్డీకి ఏం తీసుకోవాలి అని అంటే సింపుల్ చెప్పాలంటే మన వెల్లుల్ని బాగా దంచేసేసుకొని దాన్ని వాటర్లో కలిపేసి ఇచ్చేసుకుంటే సరిపోద్ది. అది కాని పక్షాన మనం మెడిసిన్ చెప్తాము, లేదా నియర్ బై వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ అయితే అతను మెడిసిన్ చెప్తాడు. మన సిఆర్డి మీనింగ్ ఏం లేదు, మనకి ఎలా అయితే జలుబు చేసిద్దో హ్యూమన్స్కి, కోళ్ళకు కూడా జలుబు చేసిద్ది. అర్థమయ్యేటట్టు చెప్పడానికి వాళ్ళందరికి కూడా. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం రియాక్షన్ అయితే అది ఇంకో డిసీజ్ అవ్వదు. ఎప్పుడైతే సిఆర్డి బాగా ముదిరిద్దో అది కొరైజాగా కంప్లీట్ అయింది. కొరైజా అనేది కంప్లీట్ గా ఫేస్ మొత్తం ఉబ్బిపోయి ఐ మొత్తం ఇదే పోయి కంప్లీట్ గా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే సిఆర్డి అప్పుడే నువ్వు ఆపేసేయాలి. ఏదైనా సరే క్విక్ రియాక్షన్ ఉంటే క్విక్ రియాక్షన్ ఆధార్ నుంచి కూడా వచ్చింది. మనం క్విక్ రియాక్షన్ కాకుండా అది మొత్తం డిలే అయిపోయినాక, కోడి బాగా సిక్ అయిపోయినాక మనం కానీ మెడిసిన్ తీసుకున్నాం అన్నా కానీ యూజ్ ఉండదు. పౌల్ట్రీలో ఎప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, చదువుతో సంబంధం లేదు. నువ్వు ఎప్పుడైతే తొందరగా రియాక్ట్ అవుతావో, తొందరగా నీ కోడి బాగాలేదని నువ్వు తెలుసుకుంటావో, నువ్వే గొప్పడు అవుతావు ఈ ఫీల్డ్లో. 9 ఏళ్ల అనుభవంలో మీరు అపారమైనటువంటి విషయాలను అయితే గ్రహించారు, అది నాకు అర్థమవుతుంది. కొత్తగా కొంతమంది రైతులు కోళ్ళని కానీ తీసుకున్నప్పుడు పిల్లల్ని చాలామంది యూట్యూబ్లో ఏంటంటే తీసుకుంటే ఆదాయం వస్తుంది అనుకుంటారు. దాన్ని ఎలా పెంచాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా మనము మార్కెట్ని వైడ్ చేయాలనే విషయాలు అయితే లేదు. మీరేమో గుడ్లను అమ్ముతున్నారు, పిల్లల్ని అమ్ముతున్నారు, కోళ్ళని అమ్ముతున్నారు, లాస్ట్కి చికెన్ కూడా ప్రాపర్గా ప్యాక్ చేసుకొని అమ్ముకోగలుగుతున్నారు. ఇంత మార్కెటింగ్ చేయడానికి మీకున్నటువంటి స్కిల్స్ ఏంటి? రైతు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్కిల్స్ ఏంటి? ఏం లేదన్న, మన దగ్గర ఉన్న ఎన్విరాన్మెంట్ని ఆల్రెడీ ఆ జోన్ అంతా క్రియేట్ అయిపోయింది. ఈరోజు మీరు, నేను, లేకపోతే మన ఇంటికాడ ఉండే మన ఫాదర్ కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాడుతున్నాడు. ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో ఈజీగా అవైలబుల్ ఉంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూసేది కూడా ఫోన్లోనే, టీవీలోనే. సో ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న రీసోర్సెస్ ఇవి. వీలైనంత వాటికి సోషల్ మీడియాలో ఒక మంచి పోస్ట్ చేసేయటం, కొంచెం మిమ్మల్ని ట్యూన్ చేసేసుకొని మీ పరిసరాల్లో నలుగురు తెలిసేటట్లు నేను ఇది చేస్తున్నానని కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవటం, పాంప్లెట్స్ ఇచ్చుకోవటం, అలా చేసుకొని మార్కెటింగ్లో మీ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నారంటే నేను చెప్తున్నాను కదా, ఆన్వర్డ్స్ దీనికి మించిన మంచి బిజినెస్ ఇంకోటి ఉండదు. ఎందుకనంటే మనం ఇచ్చేది జనాలకి చాలా మంచి ప్రోడక్ట్. ఇప్పుడు బాయిలర్ కోడి అంటే 40 రోజుల్లో 2 కేజీలు 2.5 కేజీ వస్తుంది. కానీ నాటుకోడి 4 నెలలకు కానీ కేజీన్నర రావట్లేదు. అలానే దీని నుంచి వచ్చిన ఎగ్ వెరీ హై ప్రోటీన్, ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ. ఇంత మంచి థింగ్ని మనం జనాలకు కానీ పంపించగలిగితే వాళ్ళ నుంచి రియాక్షన్ కూడా అంతే ఉండిద్ది. నేను బాగా గమనించింది ఏంటంటే జనాలకు కావాల్సింది ఏంటంటే
నాకు మంచిది అయ్యింది అని వాళ్ళ ఫీల్డ్లోకి ఎక్కిందని అంటే ఇంక దాన్ని మనం మార్చలేం. మీరు నమ్మరు, కొంతమంది కస్టమర్స్ ఎగ్స్ తినటం హ్యాబిట్ని వదిలేసిన వాళ్ళు కూడా మా ఎగ్స్ తోటి వాళ్ళు కంప్లీట్గా మళ్ళీ అగైన్ రిటర్న్ వచ్చేసేసి కంప్లీట్ ఫ్యామిలీ చిన్నపిల్లలు అయితే ఎస్పెషల్లీ చాలా హ్యాపీగా ప్రశాంతంగా వాళ్ళకి లోపల ఎగ్ తింటున్నాము స్మెల్ వస్తుంది అని మారం చేయటం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే మనం ఇచ్చేది అంత బ్యూటిఫుల్ థింగ్. ఇంతకుముందు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒరిజినల్ నాటుకోడి గుడ్డు దొరికేది. ఈరోజు ఎవరింట్లో నాటుకోడి గుడ్డు దొరకట్లేదు, అంతా బాయిలర్ కోడి గుడ్లు, మొత్తం కేజీలో పెంచిన బర్డ్స్, ఫ్రీగా పెరగవు, హార్మోన్స్, స్టెరాయిడ్ అని ఏది పడితే అది అంటున్నారు. మనం చెప్పలేం, కానీ మన దగ్గర ఎటువంటి ఇవ్వకుండా హెల్దీ ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి మనం మంచి స్కిల్స్ తోటి మార్కెట్ చేసుకోగలిగితే, అసలు నేనే ఉదాహరణ 9 years నుంచి ఈ బిజినెస్లో ఉండి ఇంతలా సక్సెస్ అవుతున్నాను. మెయిన్ రీజన్ ఏంటంటే నాకున్న ప్రతి అవకాశాన్ని నేను వాడుకుంటున్నాను, పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాను. యూట్యూబా, ఫేస్బుక్కా, ఇన్స్టానా, ప్రతి సోషల్ మీడియాలో ఉండాలి. ప్రతిరోజు నిరంతరంగా ఖచ్చితంగా ఫోకస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ, ఈవెన్ సమ్టైమ్స్ మనం అనుకున్నది కాకపోతే మనం ఏం చేసేదిలే, మనం ఎప్పుడైతే కంటిన్యూషన్గా మనం వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే మనం రీల్స్ చేసుకుంటూ వెళ్తామో ఆటోమేటిక్ ఇప్పుడు నాకంటూ ఒక ఫేమ్ ఇదంతా మనం చేయగలుగుతున్నాం అని అంటే అదే మనం ఆపకుండా ఎప్పుడైతే చేసుకుంటూ వస్తామో ఖచ్చితంగా డెఫినెట్లీ సక్సెస్ అవుతాం అన్న. మార్కెటింగ్ని ప్రాపర్గా చేయాలంటారు. అది చేస్తేనే నువ్వు ఈ మార్కెట్లో నుంచుంటావు, అది చేయకపోతే రావద్దు. అలా వస్తే మాత్రం లాస్ పోతారు. మార్కెట్ కష్టపడి చేసుకున్న వాళ్ళు మాత్రమే రమ్మని చెబుతున్నాను. నాటుకోళ్ళు పెంచడం వల్ల ప్రతి 100 మందిలో 80 మంది లాస్ పోతున్నారు. ఆ 80 మందిలో నువ్వు ఉండాలి అని అనుకుంటే రావాకు. దయచేసి 20 మందిలో ఉండాలనుకుంటే మార్కెటింగ్ చేయి, కష్టపడి పెంచు. ఖచ్చితంగా నువ్వు కూడా నాలాగా లేకపోతే ఇంకోలాగా ఒక సక్సెస్ స్టోరీగా వింటావు. ఇది నా బెస్ట్ సలహా అన్న. థ్యాంక్ యూ బ్రదర్.